జై శ్రీరామ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు కూడా మనం క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో మనం లాసో టూల్ అలానే మ్యాజిక్ వాండ్ ఈ రెండు టూల్స్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. లాసో టూల్ అనేది ఎందుకు వాడతాం, మ్యాజిక్ వాండ్ని ఎందుకు వాడతాం, అసలు వాటి యూజ్ ఏంటి, ఫ్యూచర్ అవి మనకి ఎలా ఉపయోగపడతాయి మన ఆల్బమ్ డిజైనింగ్లో అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సరేనా? ముందుగా నేనైతే ఫోటోషాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఇంతకు ముందు చేసిన వర్క్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఒకసారి వీటిని సేవ్ చేసేస్తాను. ఫోటోషాప్ని మనం పిహెచ్డి ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాం. దీన్ని గుర్తు పెట్టుకోండి. సరేనా? ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏంటి అంటే లాసో లాసో టూల్ అలానే మ్యాజిక్ వాండ్ ఈ రెండు టూల్స్ కోసం మనం మాట్లాడుకుందాం. లాసో టూల్తో వర్క్ చేయాలి అంటే మనకి డెఫినెట్గా ఫోటో అనేది ఉండాలి. నేను ఫోటోలో ఉన్నటువంటి ఓపెన్ అనే దాని ద్వారా నేను ఒక ఫోటోని తీసుకుంటున్నాను అనమాట. ఇంతకు ముందు నిన్నటి క్లాస్లో మనం కంట్రోల్ N దాన్ని ఎలా వాడతాం, దానిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనే దానికోసం మనం మాట్లాడాము. ఈరోజు ఆప్షన్ ఏంటంటే ఓపెన్. లాసో టూల్ పని చేయాలి అంటే దానికంటూ ఒక ఫోటో అయితే ఉండాలి. సరేనా? నేను ఓపెన్ చేశాను. ఐ థింక్ నా డెస్క్టాప్ మీద కొన్ని ఫొటోస్ సరే ఒక 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. వాటిని నేను తీసుకున్నాను. ఓపెన్ అనే దాని ద్వారా మన ఎక్కడైనా మన కంప్యూటర్లో ఉన్నటువంటి ఏ డెస్టినేషన్లో ఉన్నటువంటి ఫోటో అయినా మనం తీసుకోవచ్చు. అదర్వైజ్ ఏంటంటే ఫోటోని డ్రాగ్ కూడా చేయొచ్చు. అది మనం రేపటి క్లాస్లో చూద్దాం. సరేనా? ఓపెన్ ద్వారా మనం ఫొటోస్ అయితే ఫోటోషాప్లోకి తీసుకున్నాం. ఇప్పుడు లాసో టూల్. లాసో టూల్ని తీసుకునేటప్పుడు మీరు పైన చూసారనుకోండి, ఇక్కడ న్యూ సెలక్షన్ ఉంది, యాడ్ టు సెలక్షన్ అనేది ఉంది, అలానే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలక్షన్ అనేది ఉంది, అలానే ఇంటర్సెక్ట్ విత్ సెలక్షన్ అనేది ఉంది, దాని పక్కన ఫెదర్ అనేది ఉంది. చూసారా? లాసో టూల్లో 1 2 3 4 అలానే ఫెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఆప్షన్ అన్నమాట. ఫెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అనేది మనం చూద్దాం. చూడండి, లాసో టూల్లో మీరు ఇలాగ ఓపెన్ చేస్తే ఇందులో 3 టూల్స్ అనేవి ఉన్నాయి. లాసో టూల్ ఉంది, పాలిగానల్ లాసో టూల్ ఉంది, అలానే మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ క్లిక్ చేసినప్పుడు లాసో టూల్లో ఉన్నారు కదా, మీరు షిఫ్ట్ ఎల్ని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా పాలిగానల్ లాసో టూల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ షిఫ్ట్ ఎల్ని క్లిక్ చేసినప్పుడు అందులో ఏంటంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్కి వెళ్ళిపోయారు. సరేనా? ఎల్ క్లిక్ చేసినప్పుడు లాసో, షిఫ్ట్ ఎల్ క్లిక్ చేసినప్పుడు పాలిగానల్ లాసో, మళ్ళీ షిఫ్ట్ ఎల్ క్లిక్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ లాసో. నేను మళ్ళీ షిఫ్ట్ ఎల్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ టూల్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు లాసో టూల్ అనేది ఎలా వర్క్ అవుతుంది? నేను లాసో టూల్ వీలైనంత వరకు ఫొటోస్ని కట్ చేయడానికి లాసో టూల్ అనేది వాడతాం. లాసో టూల్తో ఫోటో కట్ చేయడం చాలా సింపుల్ అంటే చాలా కష్టమైన టాస్క్. స్క్రీన్ రావట్లేదా? చూడండి, నేను ఫోటోషాప్లోకి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఆ ఫోటోని కూడా ఎలా అంటే ఫైల్లో ఉన్నటువంటి ఓపెన్ ద్వారా ఫోటో అయితే తీసుకున్నాను. సరేనా? లాసో టూల్ దీన్ని మనం ఫొటోస్ని కట్ చేయడానికి వాడతాం. నిజంగా ప్రతి ఫోటోని కట్ చేయడానికి లాసో టూల్ అనేది వాడతామంటే వాడలేము. ఎందుకంటే లాసో టూల్తో ఫోటో కట్ చేయడం చాలా టఫ్ టాస్క్. బట్ లాసో టూల్ ఉపయోగపడదా అంటే 100% ఉపయోగపడుతుంది. చిన్న చిన్న డీటెయిల్స్ని కట్ చేసుకునే దానికి లాసో టూల్ అనేది ఉపయోగపడుతుంది. బట్ మన ఈరోజు క్లాస్లో ఈ లాసో టూల్తో ఫోటో కటింగ్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. చూడండి, నేను
ఇలా మీరు స్పేస్ బార్ మీద మీరు హ్యాండ్ పెట్టారనుకోండి, ఇక్కడ హ్యాండ్ టూల్ అనేది వస్తుంది. అలా కాదు, క్లిక్ చేసిన హ్యాండ్ టూల్ అనేది వచ్చేస్తుంది. సరేనా? స్పేస్ బార్ మీద మీరు ఎల్ టూల్లో ఉన్నారు. ఇప్పుడు స్పేస్ బార్ మీద మీరు చెయ్యి పెట్టారని మీ ఫింగర్ పెడితే ఇక్కడ హ్యాండ్ టూల్ అనేది సెలక్షన్కి వస్తుంది. దీన్ని ఇలా మీరు అటు ఇటుగా మీకు తగ్గట్టుగా మీరు మూవ్ చేసుకోవచ్చు. అంటే నేను అటు ఇటు మూవ్ చేస్తున్నాను చూడండి. నేను ఏంటంటే ఇప్పుడు స్పేస్ బార్ మీద నా హ్యాండ్ పెట్టాను అంతే. ఇప్పుడు నేను లాసో టూల్తో కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇలా హెయిర్ పక్క నుండి ఇలా వెళ్తూ ఉన్నాను. ఇలా నేను సడన్ గా విడిచిపెట్టేసాను అనుకోండి, ఇది బై డిఫాల్ట్ గా అది ఆటోమేటిక్ సెలక్షన్ అనేది తీసుకుంటుంది. నిజంగా ఆటోమేటిక్ సెలక్షన్ అనేది మంచిదా అంటే కాదు. బట్ నేను పర్ఫెక్ట్ గా అది లాసో టూల్ తో ఫోటో కట్ చేయాలి అంటే డెఫినెట్ గా ఏంటంటే మీరు స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు మీరు మీ మౌస్ ని విడిచిపెట్టకుండా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో అది ఆటోమేటిక్ సెలక్షన్ అయితే అయిపోతుంది. బట్ దీంతో పర్ఫెక్ట్ గా నేను స్పేస్ బార్ మీద చేయి పెట్టాను, దీన్ని అటు ఇటు మూవ్ చేయగలుగుతాను. నేను స్టార్టింగ్ పాయింట్ ని ఎండింగ్ పాయింట్ ని కలిపేశాను. ఎప్పుడైతే కలిపానో ఆటోమేటిక్ గా సెలక్షన్ అయితే వచ్చింది. చుట్టూరా చూడండి, చుట్టూ సెలక్షన్ వచ్చింది. కానీ నేను పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేశాను ఆ ఫోటోని సెలెక్ట్ చేయలేదు. బట్ మీరు పైన ఉన్నటువంటి ఆప్షన్స్ చూసారనుకోండి, యాడ్ టు సెలెక్షన్, ఇది ఏంటి చూడండి, లాసో టూల్ ఫస్ట్ వన్. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ యాడ్ టు సెలెక్షన్, ఇది ఏంటంటే యాడ్ చేయడానికి. మీరు దీంతో ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇప్పుడు సెలెక్ట్ చేశారనుకోండి, ఇది యాడ్ అవుతుంది. లేదు, దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి, ఇంటర్సెక్ట్, సబ్ట్రాక్ట్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఫోటోషాప్ లో ఉపయోగపడినటువంటి టూల్ ఏది లేదు, అన్ని కూడా ఉపయోగపడతాయి ఏదో ఒక రూపంగా. ఇక్కడ ఏంటంటే ఇది ప్లస్ అన్నమాట. మనం లాసో టూల్ తో ఒకసారి యాడ్ చేశాక దీన్ని కలుపుకుంటూ ఇలా పెడితే ఆటోమేటిక్ గా కలుస్తుంది. నా సెలక్షన్ నేను కంట్రోల్ ప్లస్ చెప్పాను అనుకోండి, ఫోటో అనేది కొంచెం పెద్దగా అవుతుంది. ఎందుకంటే మీరు ఒక ఫోటోని కట్ చేసేటప్పుడు వీలైనంత వరకు పెద్దదిగా చేసుకొని కట్ చేయండి. అప్పుడు ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి కూడా కనిపిస్తాయి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీరు సెలెక్ట్ చేస్తారు. మీరు తక్కువ జూమ్ లో కూడా ఫోటోని కట్ చేసేయచ్చు. బట్ తొందరగా కట్ చేయడం అవుతుంది, కానీ అది వేరే బ్యాక్గ్రౌండ్ లో పెట్టినప్పుడు మన మిస్టేక్స్ అన్ని పెద్దగా కనిపిస్తాయి. దట్స్ వై ఏంటంటే మీరు ఫోటో కట్ చేసేటప్పుడు ఫ్యూచర్ మీరు పెన్ టూలే వాడతారు, లాసో టూల్ని వాడరు. బట్ లాసో టూల్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ ఆల్బమ్ డిజైనింగ్ లో ప్రతి ఫీమేల్ హెయిర్ లో ఉన్నటువంటి పూలు ఉంటాయి కానీ ఫ్లవర్స్, వాటిని కట్ చేయడం కానీ, లేదంటే స్కిన్ ఏరియాని సెలెక్ట్ చేయడం కోసం కానీ, లేదు ప్యాచ్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఏరియాని సెలెక్ట్ చేయడం కోసం చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ 3 టూల్స్ లో మీకు బాగా ఉపయోగపడే టూల్ అనేది లాసో టూల్. డెఫినెట్ గా బాగా ప్రాక్టీస్ అయితే చెయ్యండి, ఇది మీకు యూజ్ అవుతుంది 100%. ఇక్కడ నా సెలక్షన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని త్రూ ఇలా నేను చేశాను, అది మైనస్ అయింది. ఇక్కడ కూడా ఇలా నిజంగా ఒక ఫోటో కట్ చేయడానికి మనం ఎంత టైం స్పెండ్ చేయాలంటే, ఇలా మనం టైం స్పెండ్ చేస్తే ఒక సంవత్సరానికి కూడా ఒక ఆల్బమ్ ఇవ్వలేమండి. బట్ బి ఏ లెర్నర్, ఒక లెర్నర్ గా మనం ప్రతి దానికోసం పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అవి మనకి ఫ్యూచర్ లో హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఏముంది ఉపయోగపడవులే అని చెప్పి మనం లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే అవే ఇన్ ఫ్యూచర్ డౌట్స్ గా మిగిలిపోతాయి. ఆ డౌట్స్ అనేవి మీకు ఉండకూడదు. కాబట్టి ప్రతి పాయింట్ ని కూడా మనం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుంటాం. సరేనా? ఇక్కడ నేను ఇలా యాడ్ చేస్తున్నాను, మైనస్ చేస్తున్నాను చూడండి. అయినా నేను చాలా తప్పులు చేస్తున్నాను. బట్ ఓకే, లాసో టూల్తో నేను కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
ఇక్కడైతే యాడ్ చేయాలి. ఇందులో పైన ఉన్న ఆప్షన్ మ్యాక్సిమం ఎవరు చూడరు. ఏదో ఉంది, ఏదో కాదండి. అందులో పెట్టిన ప్రతి ఆప్షన్స్ వెనుక ఎంతో మంది ఐడియాలజీ ఉంది. అంటే ప్రతి సంవత్సరం ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ అవుతోంది, కొత్త కొత్త ఆప్షన్స్ యాడ్ చేస్తున్నారు, ఎందుకు అప్డేట్ అవుతూ ఉంది. మీరు కూడా అప్డేట్ అయిపోవాలి. ప్రతి ఆప్షన్ కూడా ఉపయోగపడుతుందనే పెడుతున్నారండి ఏడోపు వాళ్ళు. దీన్ని అయితే గమనించండి. సరేనా? జస్ట్ ఒక ఫోటోని కట్ చేయడానికి ఇంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. బట్ మీరు కూడా ఒక 4-5 పిక్స్ అయితే మీరు ఈ లాసో టూల్తో కట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది నేను మీకు ఇచ్చే టాస్క్ అన్నమాట. బట్ మీరు చేసే వర్క్స్ ఏమైనా ఉంటే గ్రూప్లో అయితే పోస్ట్ చేయండి. పెన్ టూల్తో కట్ చేసి సార్ నేను లాసో టూల్తోనే కట్ చేశానని చెప్పమాకండి. కష్టపడండి. ఇదిగోండి, నేను స్పేస్ బార్ మీద చేయి పెట్టి ఇలా అటు ఇటుగా మూవ్ చేస్తున్నాను. ఓకే, నేను మీకు కావాలంటే ఈ పిక్ ఇస్తాను, సరేనా? అమ్మయ్య, ఓకే. నేనైతే ఫోటో అయితే కట్ చేశాను. నేను కంట్రోల్ ప్లస్ చెప్తే జూమ్ ఇన్ అవుతుంది. ఫోటో ఎప్పుడైనా పెద్దదిగా కావాలి అనుకున్నప్పుడు కంట్రోల్ ప్లస్ అయితే చెప్పండి. కంట్రోల్ ప్లస్ వల్ల జూమ్ ఇన్ అవుతుంది. అదే చిన్నగా చేయాలనుకోండి ఒక ఫోటో, కంట్రోల్ మైనస్ చెప్తే జూమ్ అవుట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ చెప్తే జూమ్ ఇన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫెదర్ అనే ఒక ఆప్షన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫెదర్ అనేది బై డిఫాల్ట్ గా 0 అనేది ఉంటుంది. నేను ఫెదర్ ఇవ్వకుండా నేను కంట్రోల్ జే అంటే డూప్లికేట్ లేయర్ అన్నమాట. రాసుకోండి, కంట్రోల్ జే అంటే డూప్లికేట్ లేయర్. కంట్రోల్ జే అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఫోటో సెలక్షన్ అనేది ఒక సపరేట్ లేయర్ లో కట్ అయి వచ్చిందనమాట. అది మనకు తెలియాలి అంటే నిన్నటి క్లాస్లో మనం షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్ నిన్నటి క్లాస్ ఈ రోజు ఉపయోగపడింది. చూసారా? కంట్రోల్ ప్లస్ చెప్తున్నాను. మన లాసో టూల్తో మనం కట్ చేసినటువంటి కటింగ్ ఇది. బాగుందా అంటే బాగుంది, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది పర్ఫెక్ట్ వర్క్ అంటే కాదు. ఇప్పుడు నేను ఫెదర్ ఇవ్వకుండా నేను డూప్లికేట్ లేయర్ కంట్రోల్ జే చెప్పాను కాబట్టి ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు డాక్యుమెంట్ అనేది దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ డి, సారీ, కంట్రోల్ ఆల్ట్, ఓకే సారీ, ఆల్ట్ ఐడి. డూప్లికేట్ మనం తీసుకున్నటువంటి ఇది ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది డూప్లికేట్ గా వస్తుంది. ఆల్ట్ ఐడి క్లిక్ చేసుకోండి. ఆల్ట్ ఐడి క్లిక్ చేసినప్పుడు సేమ్ అదే డాక్యుమెంట్ వేరే నేమ్తో కాపీ అని చూడండి. ఇక్కడ ఇక్కడ ఉన్న నేమ్ పక్కనే కాపీ అనేది వచ్చింది చూడండి. ఆల్ట్ ఐడి చెప్తే డాక్యుమెంట్ అనేది డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ జే అనేది లేయర్ ని డూప్లికేట్ చేస్తుంది. అదే ఆల్ట్ ఐడి అనేది తీసుకున్నటువంటి పిహెచ్డి, మీరు చేస్తున్నటువంటి వర్క్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేస్తుంది. సరేనా? నేను ఇప్పుడు బ్యాక్ అయితే వస్తున్నాను. ఓకే, ఈ డూప్లికేట్ దాంట్లో కాదు, మనం ఫస్ట్ చేసిన వర్క్ లో బ్యాక్ వెళ్దాం. కంట్రోల్ బ్యాక్ స్పే కంట్రోల్ జెడ్ చెప్తున్నాను, లేదంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ చెప్తున్నాను. షార్ట్ కట్స్ కొంచెం పెరిగిపోతున్నాయి. జస్ట్ కంట్రోల్ జే అంటే డూప్లికేట్ లేయర్, ఆల్ట్ ఐడి అంటే డూప్లికేట్ ది డాక్యుమెంట్. సరేనా? కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే మనం చేసిన స్టెప్స్ ఏవైతే ముందుకున్నాయో వాటికి వెనక్కి రావడానికి కంట్రోల్ ఆల్ట్ జెడ్. నేను మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ చెప్తున్నాను. ఇది మనం ఫస్ట్ లాసో టూల్తో కట్ చేసినటువంటిది అనమాట. ఇది దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఫెదర్ అనే ఆప్షన్లో 1.5, ఇది మీ మైండ్లో ఎప్పటికీ ఫీడ్ చేసుకోండి. ఒక ఫోటోని మనం కట్ చేయాలి అనుకున్నప్పుడు దాని పర్ఫెక్ట్ ఫెదర్ ఎంత ఇవ్వాలి అంటే 1.5. 1.5 ఇచ్చినప్పుడు మీరు కట్ చేసినటువంటి ఫోటో ఏదైతే ఉందో
ఫెదర్ 1.5 ఇచ్చి మీరు దాన్ని డూప్లికేట్ చేసి దాన్ని వేరే బ్యాక్గ్రౌండ్ లో పెట్టినా కూడా అది పర్ఫెక్ట్ గా ఆ బ్యాక్గ్రౌండ్ లో కూర్చుంటుంది, పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ కి ఫిట్ అవుతుంది. దట్స్ వై ఏంటంటే ఫెదర్ 1.5 అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఇవ్వాల్సిన ఇవ్వాలి. సరేనా? అంతకంటే ఎక్కువ వేయొచ్చు. ఫెదర్ ఎక్కువ అయ్యే కొద్దీ సైడ్ ఎడ్జెస్ అనేవి ఓవర్ స్మూత్ అయిపోతాయి. అది ఎలా అంటే అంత బాగా సెట్ కాదు. ఫోటో వరకు అయితే 1.5 దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నేను కంట్రోల్ జే చెప్తున్నాను, ఫెదర్ అయితే ఇచ్చాను 1.5, ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను, కలర్ వేరేది ఏదైనా పెడుతున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. నేను కంట్రోల్ ప్లస్ చెప్తున్నాను, జూమ్ ఇన్ అయింది. నేను ఫెదర్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ సైడ్ ఎడ్జెస్ అనేవి స్మూత్ గా మారాయండి. చూడండి, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేశాను. కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయటం వల్ల ఏంటంటే పక్క దానికి వెళ్ళొచ్చు. చూడండి, క్లాస్ లో కొంచెం షార్ట్ కట్స్ పెరిగిపోతున్నాయి. మీరు చివరికి వెళ్ళేసరికి మొత్తం వర్క్ అంతా షార్ట్ కట్స్ త్రూ ఉంటది. కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయడం వల్ల నేను చూడండి, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేశాను, ముందు దానికి వెళ్ళింది. కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేశాను, పక్క దానికి వెళ్ళింది. మళ్ళీ కంట్రోల్ ట్యాబ్, మళ్ళీ పక్క దానికి. సరేనా? డెఫినెట్ గా రిపీట్ చేసి వీడియో అయితే చూసుకోండి, ఎందుకంటే షార్ట్ కట్స్ అనేవి మీ వర్క్ ఫ్లోని పెంచుతాయి, స్పీడ్ చేస్తాయి. నేను ఫెదర్ ఇవ్వకుండా కట్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి కొంచెం రఫ్గా ఉన్నాయి, రఫ్గా. అదే ఫెదర్ ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెం స్మూత్ గా ఉంది. లాసో టూల్ తో పర్ఫెక్ట్ కట్ చేయొచ్చా అంటే చెయ్యలేము. ఫ్యూచర్ లో కూడా మనం లాసో టూల్ తో ఫోటో అయితే కట్ చేయము. ఫ్లవర్స్ కానీ, చిన్న చిన్న స్కిన్ ఏరియాస్ కానీ, మనం ప్యాచ్ చేయాలనుకుంటున్నటువంటి ఏరియాస్ కానీ, వాటిని సెలెక్ట్ చేయడం కోసమే లాసో టూల్ అనే దాన్ని వాడతాము. సరేనా? ఇప్పుడు లాసో టూల్ తర్వాత ఉన్నటువంటి టూల్ ఏంటంటే పాలిగానల్ లాసో. దీన్ని ఎలా వాడదాం తెలుసుకుందాం. నేను కంట్రోల్ ట్యాబ్ చెప్తున్నాను. కంట్రోల్ ట్యాబ్, ఆల్రెడీ 2 ఫొటోస్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ ప్లస్ చెప్తున్నాను. కంట్రోల్ ప్లస్, మళ్ళీ కంట్రోల్ ప్లస్. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఈ పాలిగానల్ లాసో ఎలా పనిచేస్తుందంటే చూడండి, ఒక లైన్ గా మాత్రమే వస్తుంది. అది స్మూత్ గా వచ్చింది, ఇది స్మూత్ గా రాదు. అంటే ఒక బ్లేడ్ తో మీరు ఒక ఫోటోని కట్ చేయాలంటే ఎలా వస్తుంది? రఫ్ గా అనిపిస్తుంది. సేమ్ అదేలా వస్తుంది. నేను ఈ ఒకవేళ మీ సెలక్షన్ అనేది బ్యాక్ కి వెళ్ళాలంటే ఈ పాలిగానల్ లాసో టూల్లో మీరు సెలక్షన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా డిలీట్ అనే ఆప్షన్ వాడుకోండి. డిలీట్, డిలీట్ అనే ఆప్షన్ వాడండి. నేను ఇదిగోండి ఇలా పాయింట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ స్పేస్ బార్ మీద చేయి పెడుతున్నాను, ఇలా పాయింట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఫ్యూచర్ లో కూడా పాలిగానల్ లాసో టూల్ ని మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడే ఉపయోగిస్తారు, తర్వాత మీకు దీని ఉపయోగం అనేది ఉండదు. బట్ లెర్నింగ్ టైంలో ప్రతి ఆప్షన్ కోసం కూడా తెలుసుకోవాలి, అది ఒక స్టూడెంట్ గా మన రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ఫోటోషాప్ లో ఏ జెడ్ టూల్స్ ని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఫోటోషాప్ మీద ఫుల్ గ్రిప్ అయితే వస్తుందండి. చూడండి, జస్ట్ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇలా సెలెక్ట్ చేశాను, ఇలా ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. పర్ఫెక్ట్ గా సెలెక్ట్ అవుతుందంటే అవ్వట్లేదు. బట్ మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా దీని త్రూ సెలెక్ట్ చేయటానికి. జస్ట్ ఇక్కడ ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా ఎంప్టీ ఏరియా, మీరు ఇక్కడ తీసుకున్న అది ఫోటో ఏరియా వరకు మాత్రమే తీసుకుంటాను. చూడండి, స్టార్టింగ్ పాయింట్ ని ఎండింగ్ పాయింట్ ని కలిపిన వెంటనే ఆటోమేటిక్ గా సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫెదర్ అనేది 1.5 అనేది ఉంది. ఇక్కడ నేను కంట్రోల్ జే అనేది చెప్తున్నాను, లేదు ఎందుకంటే నా సెలక్షన్
అంత పర్ఫెక్ట్ గా లేదు, నేను ఇంకా యాడ్ చేయాలి. ఇక్కడ పైన యాడ్ టు సెలక్షన్ అనేది ఉంది. ఎప్పుడైతే యాడ్ టు సెలక్షన్ కి వెళ్ళారో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది మీ మార్క్ వెనుక. కంట్రోల్ ఎంటర్ అయినా చెప్పొచ్చు అండి, సరేనా? ఆటోమేటిక్ గా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీకు కలపడం ఇష్టం లేకపోతే కంట్రోల్ ఎంటర్ అని చెప్పండి. ఆటోమేటిక్ గా సెలక్షన్ కి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 20 షార్ట్ కట్ కీస్ అయితే ఈరోజు మీకు కలుస్తాయి. కొంచెం ఎక్కువగా కష్టపడేయండి, సరేనా? ఇక్కడ నుండి దాన్ని పాయింట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఒక పాయింట్ పెట్టాను, ఇక్కడ కూడా. దీంతో పర్ఫెక్ట్ గా ఫోటో కటింగ్ కంట్రోల్ ఎంటర్ చెప్పాను. మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఇక్కడ కూడా ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కట్ చేసేటప్పుడు కంట్రోల్ ఎంటర్. లేదు, మీరు స్టార్టింగ్ పాయింట్ ని ఎండింగ్ పాయింట్ ని పర్ఫెక్ట్ గా కలిపితే ఆటోమేటిక్ గా అదే సెలక్షన్ కి వస్తుంది. మీరు అలా కలపడానికి ఇబ్బంది పడేటప్పుడు కంట్రోల్ ఎంటర్ అనేది క్లిక్ చేసేయండి, సరేనా? ఎందుకండి ఇంత కష్టపడటము? పెన్ టూల్ ఉంది కదా, పెన్ టూల్ ఉంది. పిల్లలకి హోంవర్క్ కష్టంగానే ఉంటదండి, కానీ అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. మీకు కూడా డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. నేను మీకు చెప్పే ఈ పాయింట్స్ అనేవి నా ఎన్నో సంవత్సరాల హార్డ్ వర్క్ అండి. మీరైతే బాగా నేర్చుకోండి, లైఫ్ లో ఒక మంచి స్థాయికి వెళ్తే అది మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అన్నమాట. జస్ట్ చూడండి, ఇది ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే ఈ సెలెక్షన్ మనకు అవసరం లేదు, దీన్ని నేను మైనస్ చేయాలి. అలా మైనస్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లాస్ట్ ఆప్షన్ ని వాడదాం. అసలు ఏమవుతుంది చూడండి. ఇది పెట్టినప్పుడు ఓవరాల్ గా మొత్తం అంతా పోయి ఇది మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ని వాడదాం. ఇంటర్సెక్ట్, సబ్ట్రాక్ట్ ఇందులో ఉన్నాయండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఇంటర్సెక్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు మైనస్ చేద్దాం. ఇక్కడ ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇలా నేను ఒక పాయింట్ పెట్టుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, ఇక్కడ ఒక పాయింట్స్ పెట్టుకుంటూనే వెళ్తున్నాను. జస్ట్ చూడండి, ఇలా నేను పాయింట్స్ పెడుతున్నాను. ఇలా నేను పాయింట్స్ పెట్టాను. ఒక ఫోటో కట్ చేయటం అనేది ఈ టూల్లో కొంచెం కష్టమైన టాస్క్, బట్ ట్రై చేద్దాం. ఇందులో మీకు చూడండి, ఒక ఫోటో అన్నాక ఇక్కడ ఎగురుతూ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న హెయిర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు ఉపయోగపడేటటువంటి టాపిక్స్. ఇవి కూడా మనకి కావాలి ఒక ఫోటోలో. మనం ఈ ఫోటోని మనం కట్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్ లో పెట్టేటప్పుడు ఈవెన్ ఈ చిన్న చిన్న హెయిర్ లైన్స్ కూడా మనకి కావాలి, సరేనా? నేను ఫెదర్ అనేది ఇక్కడ 1.5 పెట్టుకున్నాను. మీకు ఫెదర్ అనేది ఇక్కడ పెట్టడం ఇష్టం లేకపోతే Shift+F6 క్లిక్ చేశారనుకోండి. Shift+F6 క్లిక్ చేసినప్పుడు ఫెదర్ అనే ఆప్షన్ వస్తుంది. ఫెదర్ అనే దాన్ని మీరు ఇలా కూడా ఇవ్వచ్చు, సరేనా? నేను ఫెదర్ అనేది ఇచ్చాను, నేను కంట్రోల్ J అనేది చెప్పాను, ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వేరే కలర్ అయితే పెట్టుకుంటాను. నాకు తెలియాలి నేను ఎలా వర్క్ చేశాను, ఎలా కట్ చేశాను. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ఆల్రెడీ బ్యాక్ వెళ్ళింది. ఐ థింక్ ఓకే, నాట్ బ్యాడ్, పర్ఫెక్ట్ గానే కట్ అయింది. బట్ ఫెదర్ వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేవి స్మూత్ గా వస్తాయి. మీరు ఫెదర్ అనేది ఇవ్వకపోయి ఉంటే ఇది మీరు ఒక లైన్ గా ఒక షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండే. ఫెదర్ అనేది ఏంటంటే ఎడ్జెస్ ని స్మూత్ చేస్తుంది. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది, సరేనా? ఫెదర్. నెక్స్ట్ ఇందులో మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది ఒకటి ఉందండి.
ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ని తీసుకోవడానికి నేను ఎప్పుడు కూడా డెస్క్టాప్ మీద ఎక్కువ ఫొటోస్ పెట్టుకోకండి. నేనైతే చాలా టూ మచ్ ఫొటోస్ అయితే పెట్టుకున్నాను. మీరైతే ఇన్ని ఫొటోస్ పెట్టుకోకండి. ఎందుకంటే మీరు డెస్క్టాప్ మీద సేవ్ చేసేటటువంటి ఫొటోస్ వల్ల కూడా మీ సిస్టమ్ అనేది స్లోగా మారిపోతుంది. ఐ థింక్ ఓకే. ఒక ఫోటో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ టూల్ మ్యాగ్నెటిక్ లాసో. షిఫ్ట్+L క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మ్యాగ్నెటిక్ లాసోకి వెళ్ళిపోతుంది. మీరిక్కడ స్టార్టింగ్ ఒక పాయింట్ తీసుకున్నారు. మీరిలా వెళ్ళిపోతే చాలు ఆటోమేటిక్‌గా అదే సెలక్షన్‌కి వెళ్ళిపోతుంది. స్పేస్ బార్ మీద చెయ్యి పెట్టాను. నేను జస్ట్ ఇలా వెళ్ళిపోతున్నాను అంతే. పర్ఫెక్ట్‌గా ఫోటో సెలక్షన్ అవుతోందా? అస్సలవ్వట్లేదు. ఫోటో కంట్రోలింగ్ అనేది మీ చేతిలో ఉందా? అస్సలు లేదు. నేను మీకు చెప్తా చూడండి. మీకు ఫోటో కంట్రోలింగ్ అనేది 100% అది మీ చేతుల్లో మాత్రమే ఉండాలి. మీరు సిస్టమ్ వర్క్ కింద ఉండకూడదండి. మీరేం చెప్తే అది సిస్టమ్ మీ మీ వర్క్. మీరేం చెప్తే అది మీ సాఫ్ట్‌వేర్ చెయ్యాలి. అలా ఉండాలి. సాఫ్ట్‌వేర్ చేస్తుంది కదా అని చెప్పి మీరు కాంప్రమైజ్ కాకండి. చూడండి ఆటోమేటిక్‌గా ఇది సెలక్షన్ అయితే వచ్చింది. ఈ సెలక్షన్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్‌ట్రా వచ్చింది. ఇక్కడ మైనస్ అయింది. ఇక్కడ చూస్తే ఎక్స్‌ట్రా మైనస్ అయిపోయింది. ఇక్కడ కూడా కొంచెం విడిచిపెట్టేసింది. ఇక్కడ కూడా మైనస్ అయింది. ఇక్కడ మైనస్. అంటే మ్యాగ్నెటిక్ లాసో అనేది మనం వాడతామంటే మ్యాగ్నెటిక్ లాసోని ట్రై చేయండి. డిఫరెంట్ ఫోటోస్ మీద మీరు ఫోటోస్‌ని కట్ చేయడానికి ట్రై చేయండి. సరేనా? బట్ మన టూల్స్‌లో ఉన్నాయి కాబట్టి హ్మ్. ట్రై అయితే చేస్తున్నాము. బట్ ఫ్యూచర్‌లో వీటి కోసం మీరు కన్నెత్తి కూడా చూడరండి. పాలిగానల్ లాసో గాని, మ్యాగ్నెటిక్ లాసో గాని. సరేనా? బట్ నేర్చుకునేటప్పుడు ఈ రెండిటిని కూడా చూడండి. లాసోని ఎక్కువగా ట్రై చేయండి. ఇంకా రాబోయే క్లాసెస్‌లో లాసోని మనం ఆల్బమ్ డిజైనింగ్‌లో ఎలా వాడతాం అనేది పర్ఫెక్ట్‌గా అయితే తెలుసుకుందాం. సరేనా? సరే. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాసు మ్యాజిక్ వాండ్ టూల్ కోసం. దీని షార్ట్ కట్ అనేది డబ్ల్యూ. డబ్ల్యూ అంటే మ్యాజిక్ వాండ్. మ్యాజిక్ వాండ్ టూల్ తీసుకునేటప్పుడు కూడా ఈ పైన చూడండి. యాడ్ టు సెలక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలక్షన్, ఇంటర్సెక్ట్ విత్ సెలక్షన్. ఈ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇచ్చారండి? ఈవెన్ నేను పెన్ టూల్‌తో తీసుకున్నాను లేదు. క్రాప్ టూల్ తీసుకున్నాను లేదు. మ్యాజిక్ వాండ్ తీసుకునేటప్పుడు ఉంది. లాసో టూల్ తీసుకునేటప్పుడు ఉంది. మార్కీ టూల్ తీసుకునేటప్పుడు ఉంది. అలానే మూవ్ టూల్ తీసుకునేటప్పుడు లేదు. బట్ ఈ పైన ఇక్కడ చూడండి లాసోలో కూడా ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యాజిక్ వాండ్‌లో కూడా ఉన్నాయి. మ్యాజిక్ వాండ్ షార్ట్ కట్ డబ్ల్యూ. సరేనా? ఈ మ్యాజిక్ వాండ్ ఏంటంటే మనం మన ఆల్బమ్ డిజైనింగ్ పరంగా ఏంటంటే ఒక ఫోటోలో ఉన్నటువంటి డిఫరెంట్ స్కిన్ టోన్స్‌ని సెలెక్ట్ చేయడం కోసం వాడతాము. స్కిన్ టోన్స్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఈ పాప ఫోటో చూసామనుకోండి. తన ఫేస్ మొత్తం ఒకటేలా లేదు. కొన్ని దగ్గరలో ప్యూర్ వైట్ ఎక్కువగా ఉంది. కొన్ని దగ్గరల కొంచెం డార్క్‌గా ఉంది. కొన్నిటి దగ్గర మీడియంగా ఉంది. అంటే ఒక ఫోటో మనం తీసేటప్పుడు మనకి లైట్ ఏదైతే వస్తుందో లైట్ సోర్స్ దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకుందాం చూడండి. ఇదే ఫోటో వరకు మనం వచ్చేసరికి లైట్ సోర్స్ అనేది ఒక్కసారి న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. జస్ట్ మీకు చెప్తున్నాను. లైట్ అనేది ఇలాగుందండి. ఇక్కడ లైట్ పెట్టారు. ఈ లైట్ అనేది ఇలా పడుతుంది డైరెక్ట్‌గా. సరేనా? ఇలా పడుతుంది లైట్. ఇలా లైట్ పడటం వల్ల ఏంటంటే, ఈ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇది మొత్తం కొంచెం ఎక్కువ లైట్‌తో పడింది. ఈవెన్ ఇక్కడికొచ్చేసరికి కూడా ఈ ఏరియా మొత్తం ఎక్కువ లైట్ పడింది. అలానే ఇక్కడికొచ్చేసరికి ఈ ఏరియా అంతా.
ఇలా ఎక్కువగా లైటింగ్ పడిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని హైలైట్స్ అని అంటారండి. ఇలానే ఈ చేతిలో కూడా ఇవన్నీ. సరేనా? లైటింగ్ ఎక్కువ పడింది ఆ ప్లేస్ లో. లైటింగ్ సోర్స్ ఇక్కడ లైట్ ఎక్కువ పడింది. అందువల్ల ఏంటంటే ఆ ఏరియాలో ఎక్కువ హైలైట్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడైతే లైటింగ్ పడలేదు, ఎక్కడైతే లైటింగ్ పడలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైటింగ్ పడలేదు కాబట్టి ఏరియాస్ లో చూడండి డార్క్ అయితే వచ్చాయి. ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, అలానే ఈ ఏరియాలో కానీ, లేదంటే ఇక్కడ కానీ, అలానే ఇక్కడ కానీ, లేదంటే ఇక్కడ కానీ, ఇందులో చూడండి ఇక్కడ కానీ. ఎక్కడైతే లైటింగ్ పడలేదు వాటిని షాడో ఏరియాస్ అంటారు. సరేనా? లైటింగ్ ఎక్కువ పడినవి హైలైట్స్. HIGH. హైలైట్స్ అన్నమాట. ఎక్కువగా లైటింగ్ పడినవి హైలైట్స్. అలా కాకుండా లైటింగ్ పూర్తిగా పడనవి షాడోస్. SHADOWS. షాడో. అలా లైటింగ్ ఎక్కువగా ఎక్కువగా కాదు, తక్కువగా కాదు, మీడియం గా ఉన్న లైటింగ్ చూడండి. ఇదంతా మీడియం గా ఉంది. మీడియం గా ఉన్న లైట్ అంతా ఈ మ్యాజిక్ వాడుతూ ఏంటంటే మిడ్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లేయర్ లో, ఈ లేయర్ లో ఫోటో అయితే ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మిడ్ ఏరియాని ఇలా క్లిక్ చేసినప్పుడు మిడ్ టోన్స్ అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. లేదు హైలైట్స్ ని క్లిక్ చేసినప్పుడు హైలైట్స్ అనేవి సెలెక్షన్ అవుతున్నాయి. మనం మ్యాజిక్ వన్ వీలైనంత వరకు ఫ్యూచర్ లో కూడా స్కిన్ ఏరియాలో ఉన్నటువంటి డిఫరెంట్ టోన్స్ ని సెలెక్ట్ చేయడం కోసం వాడతాం. షాడో ఏరియాని సెలెక్ట్ చేసుకుని దానిలో లైటింగ్ పెంచేయచ్చు, అలా వాడుకుంటాం. బట్ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటో ఉందనుకోండి, ఇదే ఫోటో మనకి డౌన్లోడ్ చేసినప్పుడు ఇలా ఈ సింగిల్ బ్యాక్గ్రౌండ్ తో ఉంది అనుకోండి, ఇలా మ్యాజిక్ వన్ ఇలా క్లిక్ చేసి షిఫ్ట్ కంట్రోల్ ఐ షిఫ్ట్ కంట్రోల్ ఐ చెప్పి ఫెదర్ అనేది ఫెదర్ అనేది ఇచ్చి కంట్రోల్ జే చెప్పాం అనుకోండి, ఏమైంది, బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోయింది. సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఫోటోని కట్ చేయడం కోసం కూడా మ్యాజిక్ వాన్ని వాడొచ్చు. సరేనా? సింగిల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండేటప్పుడు ఆ సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాని సెలెక్ట్ చేయడం, సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా నుండి ఫోటోని కట్ చేయడం కోసం కూడా మ్యాజిక్ వాన్ని వాడతాం. ఫోటోలో షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనే మూడు ఉంటాయి. ప్రతి ఫోటోలో కామన్ థింగ్స్ ఈ మూడు లేకుండా ఫోటో లేదు. పర్ఫెక్ట్ లైటింగ్ లేకుండా ఫోటోయే లేదు. ఫోటో ప్లస్ కెమెరా రెండు ఫ్రెండ్స్ అన్నమాట. లైటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఫోటో అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. లైటింగ్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే ఫోటో అనేది పర్ఫెక్ట్ గా రాదు. సరేనా? మ్యాజిక్ వాడుతూ ఏంటంటే స్కిన్ టోన్స్ ని వీలైనంత వరకు పర్ఫెక్ట్ గా చూడండి. ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి, ఈ హైలైట్స్ నేను దీంతో సెలెక్ట్ చేస్తున్నాను. ఇది యాడ్ టు సెలెక్షన్. హైలైట్స్ ని సెలెక్ట్ చేశాను. లేదు నేను ఇలా సెలక్షన్ మోడ్ లో ఉన్నప్పుడు ఇవి సెలక్షన్ అనేది పోవాలి అంటే రైట్ క్లిక్ ఇస్తే మీకు డీసెలెక్ట్ అనేది ఉంటుంది. డీసెలెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ డి అన్నమాట. సరేనా? రోజు రోజుకి టాస్క్ అయితే పెరుగుతున్నాయి, షార్ట్ కట్ కీస్ అయితే పెరుగుతున్నాయి. జస్ట్ చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ డి, డీసెలెక్ట్. సరేనా? వన్స్ అగైన్ స్కిన్ టోన్ ఏరియాలో అసలు మ్యాజిక్ వన్ ని మనం తర్వాత దీన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకుంటామండి. బట్ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ఓహో మ్యాజిక్ వన్ ఇలా షాడోస్ ఏరియాని సెలెక్ట్ చేయడం కోసం వాడుకోవచ్చు, లేదంటే మిడ్ టోన్ ఏరియా సెలెక్ట్ చేయడం కోసం వాడుకోవచ్చు, లేదంటే
హైలైట్స్, ఫోటోలో ఉన్నటువంటి హైలైట్స్ ని సెలెక్ట్ చేయడం కోసం కూడా వాడుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ టాలరెన్స్ అనేది ఉంది చూడండి, పైన ఉన్నటువంటి ఆప్షన్ లో టాలరెన్స్ అనేది ఉంది. ఈ టాలరెన్స్ అనేది 32 ఉంది. నేను ఒకవేళ 50 పెట్టాను అనుకోండి, 60 పెట్టాను, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినటువంటి ఏరియా అనేది ఎక్కువ సెలెక్షన్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ పెట్టుకున్నాం, టాలరెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ సెలెక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. లేదు ఇక్కడ టాలరెన్స్ అనేది నేను ఒక 10 పెట్టాను అనుకోండి, 10 పెట్టి నేను సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం కొంచెం మాత్రమే సెలెక్షన్ అవుతూ ఉంది. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి. సరేనా? సెలెక్ట్, కంట్రోల్ డి, ఫెదర్ అనేది Shift+F6. సరేనా? నేను దీంతో మ్యాజిక్ వాండ్ తో ఇలా నేను సెలెక్ట్ చేశాను. మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా ఇలా పెట్టారనుకోండి, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ టు సెలెక్షన్ అయిపోతుంది. నేను షిఫ్ట్ పట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఈ హైలైట్స్, షాడోస్ డిఫరెన్స్ నాకు తెలిసి మీరైతే ఒక 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 10 ఫొటోస్ కానీ, ఒక 20 ఫొటోస్ కానీ తీసుకోండి, డిఫరెంట్ వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేయండి. వాటన్నిటిని చూడండి. ఓకే, లైటింగ్ ఎలా పడింది, ఫేస్ మీద ఎక్కడ హైలైట్స్ ఉన్నాయి, ఎక్కడ షాడోస్ ఉన్నాయి, ఎక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి. మిడ్ టోన్స్ అంటే ఏమీ లేదు, ఈవెన్ గా ఉన్నటువంటి స్కిన్ ఏరియా మిడ్ టోన్స్ అంటారు. ఎక్కువ లైటింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి, దాని హైలైట్స్. పూర్తిగా తక్కువైంది అనుకోండి, దాని షాడోస్. ఇది అనేది గమనించండి. సరేనా? టూల్స్ వరకు ఏంటంటే మీకు క్లాసెస్ అనేవి చిన్న చిన్నగానే ఉంటాయి. సరేనా? బట్ ఈ రోజు క్లాస్లో నాకు తెలిసి ఒక 20 అబౌవ్ షార్ట్ కట్ కీస్ అయ్యాయి. నేను మొదటగా చెప్తున్నా చూడండి, ఒక ఫోటోని మనం ఎలా తీసుకున్నాము, కంట్రోల్ O ద్వారా ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ అనే ఆప్షన్ చూసాం. తర్వాత ఎల్ అంటే లాసో టూల్. షిఫ్ట్ ఎల్ క్లిక్ చేసినప్పుడు అందులో పాలిగానల్ లాసో టూల్కి వెళ్ళింది. మళ్ళీ షిఫ్ట్ ఎల్ క్లిక్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ లాసోకి వెళ్ళింది. ఈ పైన ఉన్నటువంటి వి ఆప్షన్స్ ని చూసాము, యాడ్ టు సెలెక్షన్, ఈ ఆప్షన్ కూడా చూసాం. తర్వాత ఫెదర్ అనేది చూసాం. ఇక్కడ ఉన్న ఫెదర్ అనేది ఇవ్వచ్చు, లేదు Shift+F6 ని క్లిక్ చేసి అయినా ఫెదర్ ఇవ్వచ్చు. ఫెదర్ అనే దాని వల్ల ఎడ్జెస్ అనేవి స్మూత్ గా మారుతాయి. సరేనా? నెక్స్ట్ ఏంటంటే, ఒక మీరు ఒక ఫోటోని కట్ చేసి అది డూప్లికేట్ లేయర్ గా మారాలి అంటే కంట్రోల్ J అనేది చెప్పొచ్చు. కంట్రోల్ J చెప్తే లేయర్ అనేది డూప్లికేట్ అవుతుంది చూడండి ఇక్కడ. లేదు మీకు మీరు చేసిన ఓవరాల్ డాక్యుమెంట్ అనేది డూప్లికేట్ కావాలంటే Alt-ID అనేది చెప్పండి. Alt-ID అనేది క్లిక్ చేయటం వల్ల డాక్యుమెంట్ డూప్లికేట్ అనేది అవుతుంది. సరేనా? లేయర్ డూప్లికేట్ వేరు, ఓవరాల్ డాక్యుమెంట్ డూప్లికేట్ అనేది వేరు. ఈ రెండు ఆప్షన్స్ గమనించుకోండి. మ్యాజిక్ వాన్ని సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పుడు కట్ చేయడం కోసం వాడతాము. అలానే స్కిన్ ఏరియాలో ఉన్నటువంటి డిఫరెంట్ టోన్స్ ని సెలెక్ట్ చేయడం కోసం కూడా మనం వాడతాము. ఇది ఓవరాల్ గా ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి క్లాస్ అన్నమాట. కంట్రోల్+ అంటే జూమ్ ఇన్, కంట్రోల్- అంటే జూమ్ అవుట్. మీరు స్పేస్ బార్ మీద చేయి పెడితే ఆటోమేటిక్ గా హ్యాండ్ టూల్ అనేది సెలెక్షన్ కి వస్తుంది. హ్యాండ్ టూల్ ఎప్పుడైతే సెలెక్షన్ కి వచ్చిందో మీరు ఫోటోని జూమ్ చేసి అటు ఇటుగా మూవ్ చేయొచ్చు. సరేనా? స్పేస్ బార్ మీద చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాసో టూల్ తో మీరు, లాసో కాదు కానీ మ్యాజిక్ వాడ్తో సెలెక్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఏరియాని సెలెక్ట్ చేసినారు, షిఫ్ట్ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ లో ఉన్నది ఈ ఆప్షన్ కి వెళ్ళిపోతుంది. నేను షిఫ్ట్ మీద చేయగలను. సరేనా? షిఫ్ట్ పట్టుకుంటే ఇలా మీరు ఎక్స్ట్రా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. షిఫ్ట్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. మీ టాస్క్ ఏంటంటే డిఫరెంట్ ఫొటోస్ ని తీసుకోండి, లాసో టూల్ తో కట్ చేయండి. సరేనా? మ్యాజిక్ వన్ టూల్ తో డిఫరెంట్ ఫొటోస్ ని తీసుకోండి. దానిలో ఉన్నటువంటి స్కిన్ ఏరియాలో ఉన్నటువంటి మిడ్ టోన్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, షాడోస్ ఏంటి గమనించండి. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి ఓన్లీ ఫేస్ లో మాత్రమే కాదండి, ఈవెన్ హెయిర్ లో కూడా ఉన్నాయి. ఈ హెయిర్ చూసారనుకోండి, ఇక్కడ హైలైట్ లైటింగ్ ఎక్కువ పడింది, ఇక్కడ వైట్ గా ఉంది. ఇటువైపు లైటింగ్ పడలేదు, పూర్తి డార్క్ గా ఉంది. మీడియం గా లైటింగ్ పడింది,
మిడ్ ఏరియా అది ఈక్వల్గా ఉంది. అలానే ఈవెన్ డ్రెస్లో కూడా ఉంటాయి. మీరు ఓవరాల్ డ్రెస్ కలర్ ఎల్లో ఉన్నా బట్ అది హైలైట్స్ లైటింగ్ ఎక్కువ పడితే అది వైట్గా వస్తుంది. లైటింగ్ పడని దగ్గర అక్కడ కొంచెం డార్క్గా వస్తుంది. జస్ట్ వీటి కోసం అయితే గమనించండి, ప్రాక్టీస్ అయితే చెయ్యండి. వీలైతే మీరు చేసిన వర్క్స్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయండి. సరేనా? మన మైండ్ అనేది 40 మినిట్స్ ఏదైనా ఒకటి వినటానికి ట్రై చేస్తుంది. తర్వాత చెప్పినా కూడా వినదండి. సరేనా? ప్రాక్టీస్ అయితే చెయ్యండి. రాబోయే క్లాస్‌లో 2 అవర్స్ కూడా చెప్పుకునే రోజులైతే ఉన్నాయి. బట్ టూల్స్ వరకు ఈ 40 మినిట్ క్లాస్ అనేది చాలు. సరేనా? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇదే మిమ్మల్ని చాలా పైకి తీసుకెళ్తుంది. బాగా హార్డ్ వర్క్ అయితే చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపటి క్లాస్‌లో మళ్ళీ మనం కలుద్దాం. వీలైతే గ్రూప్‌ని యాక్టివ్‌గా ఉంచుకుందాం. గ్రూప్‌లో అయితే మీరు చేసిన వర్క్స్‌ని పోస్ట్ అయితే చేయండి. సరేనా?